హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 44వ భాగము. ఇక కథలోకి వెళితే, విఆర్ మనుషులకి కళ్యాణ్ చెన్నైలో ఎక్కడా కనిపించలేదు. అతడు చెన్నై వెళుతున్నా అనడం అబద్ధం. ఎంతో తెలివిగా తమని తప్పుదారి పట్టించి వాడు వేరే ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంటే వాడికి మనం వాడిని ఫాలో చేస్తామని తెలుసా? అందుకే జాగ్రత్త పడ్డాడా? అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడు అని విఎస్ సెల్వ సీరియస్ అవుతూ అదే మాట అఖిలాండేశ్వరికి చేరవేశారు. ఆమె నవ్వుతూ, వాడు ఎక్కడికి వెళ్ళినా మన నుండి అయితే తప్పించుకోడు. వాడి తల్లి నా గుప్పిట్లో ఉంది. పెళ్ళాన్ని తీసుకుని ఎంజాయ్ చేయటానికి వెళ్ళాడు. ఎంత ఎంజాయ్ చేస్తాడో చెయ్యని. వాడికి ఇవే ఆఖరి ఆనందాలు అని ఎంతో నమ్మకంగా చెప్పింది. విఆర్ అనుమానిస్తూ ఫోన్ పెట్టేసి, సెల్వ, అఖిల ఏదో ప్లాన్లో ఉంది. ఆ సుగుణ దీని గుప్పెట్లో ఉంది అంటుంది. విషయం ఏమిటో తెలుసుకో అన్నాడు. సెల్వ అలాగే అని ప్రస్తుతం కళ్యాణ్ ఏమీ చేయలేమని అర్థమయ్యింది. అఖిలాండేశ్వరి ఫోన్లో మాట్లాడిన మాటలు మధు వినింది. ఆమెకు అర్థమైంది. అమ్మ విఆర్తో చేతులు కలిపింది అని, ఎలా అయినా కళ్యాణ్ సార్ని జ్యోతిని అడ్డు తొలగించుకోవాలి అని చూస్తున్నారు. అందుకే హనీమూన్కి వెళ్ళిన వాళ్ళని వెతుకుతున్నారు. కానీ కళ్యాణ్ సార్ జాగ్రత్తగా ఉంటారు, నాకు తెలుసు. కానీ ఈ విషయం డాడ్కి ఇంకా విజయ్కి వెంటనే చెప్పాలి అని మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆమె విన్న మాటలు అన్నీ చెప్పి అమ్మ అంటుంది, కళ్యాణ్ సార్ అమ్మగారు ఆమె గుప్పిట్లో ఉన్నారు అని. ఎందుకు విజయ్ అని అడిగింది. విజయ్ ధైర్యం చెబుతూ, గుంట నక్కలు ఎన్ని ఒక చోట చేరినా సింహాన్ని ఏమీ చేయలేవు. ఒక్కసారి సింహం తిరగబడితే ఈ నక్కలు అన్నీ పరుగు అందుకోవలసిందే. కళ్యాణ్ జాగ్రత్తగా ఉన్నాడు. అంతా వాడి ప్లాన్ ప్రకారమే నడుస్తుంది. టెన్షన్ అవ్వకు అని అన్ని విషయాలు చెప్పాడు. రఘురామయ్య మధుని దగ్గరకు తీసుకుని, అమ్మ మధు, మీ అమ్మ ఆ వెంకటరత్నంతో చేతులు కలిపింది అని నాకు తెలుసు. వాళ్ళు గొయ్యి వాళ్లే తవ్వుకునే పనిలో ఉన్నారు. అందుకే నేను ఏమీ అనలేదు. చూస్తూ ఉండు, చేసిన పాపాలకి శిక్ష పడుతుంది. మన జ్యోతి కళ్యాణ్ దగ్గర ఎంతో సంతోషంగా ఉంటుంది. నువ్వేం దిగులు పడకు అని చెప్పి తనకి ఏదో వర్క్ ఉంది అని చెప్పి ఆ ఇరువురికి మాట్లాడుకునే అవకాశం ఇచ్చి వెళ్ళిపోయారు. విజయ్ మధుని దగ్గరకు తీసుకుని ప్రేమగా, ఏంటి మేడం, మీ వారులా నువ్వు పోలీస్ తెలివి ప్రదర్శిస్తున్నావా? సీక్రెట్ తెలుసుకుని వస్తున్నావు అంటూ ఆమెను ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఆమె ఏమాత్రం అడ్డు చెప్పకుండా సహకరిస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే కనకారావు ఆ సీన్ చూశాడు. విజయ్ మధు రొమాంటిక్గా హక్ చేసుకుని ముద్దు పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతే, అతనికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఓరి నాయనో, ప్రమాదం! తమ్ముడు చిన్న కూతురుని, అన్న పెద్ద కూతురుని తగులుకుని అత్తకి ఊహించిన షాక్ ఇస్తున్నారా? ఆ ఏసీపీ కొట్టిన దెబ్బకి ఆవిడ తేరుకోలేక హాస్పిటల్ బెడ్ ఎక్కింది. ఇంక తన ముద్దుల కూతురు ఆఫ్టర్ ఆల్ ఒక డిఎస్పీని లవ్ చేస్తుంది అని తెలిస్తే ఇన్నేళ్లుగా ఆవిడ కట్టుకుంటున్న కలలకోట కూలిపోయి వచ్చి నా మీద పడుతుంది. ఏమో, వెంటనే ఈ విషయం ఆవిడ చెవిని వేసి తప్పించుకుంటాను అని పరుగులు తీశాడు. కనకారావు తమని చూడటం విజయ్ గమనించాడు. అతడు చిన్నగా నవ్వి మధుకి ఏదో చెప్పి జాగ్రత్త పడమని ఇంటికి పంపించాడు. సముద్రం వద్ద వానలో తడుస్తూ ఆమె పాట అందుకుని ఆ పాటకు తగ్గట్టు ఆడుతూ ఉంటే 4 వైపులా కెమెరాలు ఆమె ఆటపాట రికార్డ్ చేశాయి. కళ్యాణ్ మిన్నీలో ఉన్న ప్రతిభ గుర్తించాడు. ఆమె గొప్ప టాలెంట్ ఉన్న డాన్సర్ అవుతుంది అనే నమ్మకం వచ్చింది. బహుశా మృణాలిని అక్కయ్య మంచి డాన్సర్ ఏమో. ఆమె కూతురుగా మిన్నీకి డ్యాన్స్ వస్తుంది అనుకుని ఏదో ఆలోచిస్తూ అంతలోనే తేరుకుని, వర్షం మరింత పెరిగింది, ఇంకా చాలు అని ఆమెను అదుపు చేస్తూ చుట్టుకున్నాడు. మిన్నీ కళ్యాణ్ని హాక్ చేసుకుని అలసిపోయినట్టు ఆయాసపడుతూ, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, నా కోరిక నెరవేరింది. వానలో, అందులోనూ సముద్రం మీదుగా ఆడుకోవటం అంటే నిజంగా కలలానే ఉంది అని వణికిపోతూ చెబుతుంటే కళ్యాణ్ ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ, సరే సరే, ఇంకా చాలు, వెళదాం, జ్వరం వస్తుంది, జలుబు చేస్తుంది అని చెప్పి గెస్ట్ హౌస్కి తీసుకువచ్చేశాడు. ఆమె చలికి వణుకుతూ అతన్ని విడిచిపెట్టకుండా ఉంది. కళ్యాణ్ టవల్ అందుకుని తడుస్తూ, మిన్నీ వేసుకున్న డ్రెస్ చాలా తడిగా ఉంది, మార్చుకో, లేదు అంటే జలుబు చేస్తుంది అని చెప్పి టవల్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు. మిన్నీ తడిబట్టలు తీసేసి టవల్ చుట్టుకుని బెడ్ మీద ముడుచుకుని ఇంకా చలిగా ఉండటంతో అక్కడి బ్లాంకెట్ కప్పుకుని, నేనింకా కదలలేను బాబు. ఏంటి ఇంత చలిగా ఉంది?
మరీ అంత తడిచానా? నాకేమీ తెలియనేలేదు అని వణుకుతున్న స్వరంతో అనుకుంటూ ఉంది. కళ్యాణ్ పక్క రూంలో బట్టలు మార్చుకుని మిన్నీ ఉన్న గదిలోకి వచ్చాడు. ఆమె అలా బెడ్ మీద ఉండటం, వణికిపోవటం చూసి కంగారుగా వెళ్ళి ఆమెను చుట్టుకున్నాడు. వెచ్చటి బ్లాంకెట్ ఆమె చలిని కంట్రోల్ చేయలేకపోయింది. కళ్యాణ్ మిన్నీ తడిచిన జుట్టు తుడుస్తూ, చూడు ఎంతగా తడిచిపోయావో, ఏంటి అసలు ఆగావా? అంతలా వర్షంలో ఆడావు, చలి పుట్టకుండా ఉంటుందా మరి అని ప్రేమగా మందలిస్తూ అతడి ఒడిలోకి తీసుకుని బలంగా కౌగిలిలో దాచుకుంటూ ఉంటే ఆమె అతన్ని గట్టిగా హత్తుకుని, కళ్యాణ్ గారు నాకు ఇంకా చలిగా ఉంది అని వణికిపోతున్న స్వరంతో కష్టం మీద చెప్పింది. కళ్యాణ్ కంగారుగా ఇప్పుడే వస్తా అని కిచెన్ వైపు వెళ్ళాలి అనుకున్నాడు. ఆమె గజగజ వణికిపోతూ, ఎక్కడికి వద్దు, నాతోనే ఉండండి అని హత్తుకుంది. ఆమె బాడీ ఫ్రీజర్లో ఐస్లా చల్లగా అయిపోతుంది. కళ్యాణ్ కంగారుగా ఏం చేయాలి అని ఆలోచించి అతడు వేసుకున్న షర్ట్ విప్పేసి అతడి గుండెకు ఆమెను గట్టిగా హత్తుకుని, నన్ను గట్టిగా పట్టుకో అన్నాడు. మిన్నీ అతడి గుండెను చుట్టుకుని పట్టుకుంది. వెచ్చని కళ్యాణ్ దేహం ఆమెకు చలిమంటలా ఉంది. ఆమె కప్పుకున్న బ్లాంకెట్ అతడు తమ ఇద్దరికీ చుట్టి పెట్టాడు. మిన్నీ టవల్ మాత్రమే చుట్టుకుని ఉంది. ఆమెలో ఏదో తెలియని అలజడి మొదలైంది. కళ్యాణ్ షర్టు లేకుండా అతడి దేహానికి ఆమెను హత్తుకుని ఉండటం ఆమెకు వింతగా, ఇంకా కొత్తగా అనిపించింది. ఆమె కళ్యాణ్ వైపు చూసి అంటుంది, మీరు చాలా వేడిగా ఉన్నారు అండి. అంతేకాదు నాకు చలితో పాటు ఏదో అవుతుంది. మరి మీకు అని అడిగింది. కళ్యాణ్ పరిస్థితి ఆమెకు తెలియటం లేదు. అతడి మనసు ఆమెను కాచుకుని ఉండమంటుంది. కానీ అతడి శరీరం ఆమెతో జీవితాన్ని పంచుకో అని కోరిక రేకెత్తిస్తుంది. ఎంతో కష్టం మీద ఆమెను ప్రొటెక్ట్ చేస్తూ ఎలాంటి చలనం లేకుండా ఉన్నాడు. ఆమె అలా అడిగేసరికి ఏమని చెప్పాలో అర్థం కాక చిన్నగా నవ్వి, నీ చలి తగ్గిందా అని అడిగాడు. ఆమె హా కొద్దిగా అని బదులు ఇచ్చింది. కళ్యాణ్ నవ్వుతూ, నాకు అంతే, చాలు నేను వెళ్ళి కాఫీ చేసి తెస్తాను అంటూ మాట మారుస్తుంటే మిన్నీ అతడి ఒంటిపై చేతిని రాస్తూ, నాకు చలి తగ్గింది కానీ ఏదో అవుతుంది అండి, నన్ను ఒకసారి ముద్దు పెట్టుకోరు అని అడిగింది. కళ్యాణ్కి అర్థమవుతుంది ఆమె తనని కోరుకుంటుంది అని. కానీ అందుకు సమయం ఉంది, తొందరపడొద్దు అని మనసుకు నచ్చ చెప్పుకుంటూ, వద్దు మిన్నీ, ఇప్పుడు ఎలాంటి ప్రయత్నం వద్దు, చిన్న ముద్దు కూడా ఇప్పుడు ప్రమాదమే, నీకు ఏం తెలీదు, చెప్పానుగా, నువ్వు లోకాన్ని తెలుసుకోవాలి, ఆ తర్వాతే ఏదైనా, నేను కాసేపు బయట ఉంటాను అంటూ ఆమెను విడిచిపెట్టాలి అనుకున్నాడు. కానీ మిన్నీ అతన్ని విడిచిపెట్టలేదు. నేను లోకాన్ని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నాతో మీరు ఉంటారుగా, ఈ లోకం అంతా నాకు తెలియచేయటానికి, మరి ఎందుకు దిగులు, నేను మీ భార్యనిగా నన్ను విడిచి ఎందుకు వెళ్ళటం? అయినా నేను ముద్దు అడిగితే ఎందుకు ఇవ్వటం లేదు అని దిగులుగా అడిగింది. కళ్యాణ్ అవస్థపడుతూ, ప్లీజ్ మిన్నీ, నేను ఇప్పుడు నిన్ను కిస్ చేస్తే అక్కడితో ఆగలేను, నువ్వు ఆగవు, అందుకే వద్దు అంటున్నా, ముందైతే నువ్వు డ్రెస్ వేసుకో, నేను వేడిగా కాఫీ రెడీ చేసి తెస్తాను అన్నాడు. కళ్యాణ్ మాటలు వెనుక అతడు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడు మిన్నీకి అర్థమైంది. అంటే కళ్యాణ్ గారు నాకు దూరంగా ఉండేందుకు కష్టపడుతున్నారు. లేదు, అలా ఒప్పుకోను అనుకుని, ఎందుకు ఆగటం, ఇప్పుడు ఎవరు ఆగమన్నారు, అసలు ముద్దు పెడితే ఏమవుతుంది, నేను చూస్తా అని అతడి వెచ్చని గుండె శబ్దం వింటూ, ఈ గుండెలో నేనే ఉన్నాను అన్నారుగా, అందుకే ఇక్కడ ముద్దు పెట్టుకుంటున్నా అంటూ ఆమె పెదవులతో ముద్దు ఇస్తూ అతన్ని రెచ్చగొట్టింది. ఆమె చర్యకి కళ్యాణ్ నరాలు వేడెక్కి ఆమె అందించిన వెచ్చటి ముద్దుకి ఆవేశపడుతున్నాయి. మిన్నీ నవ్వుతూ అతన్ని ఆమె ఆధీనంకి తెచ్చుకుంటూ ఉంది. కళ్యాణ్ కంగారుగా, నో మిన్నీ, తొందరపడకు ప్లీజ్ అంటూ ఆపే ప్రయత్నం చేస్తున్నా ఆమె అతడిపై ఇష్టాన్ని తెలియచేస్తూ, నేను మీ సొంతం, మీరు నా సొంతం, నన్ను వద్దు అని మీరు ఆపకండి అంతే అని కవ్వించింది. కళ్యాణ్ ఆమె అన్న మాటికి మైమరిచి ఆమెను అపురూపంగా చుట్టుకుని, నీ కోరిక ఇదే అయితే నేను సిద్ధంరా, సరే నీకు ఒక ముద్దు ఇమ్మని అడిగావుగా, నేను లెక్కకు మించిన ముద్దుల్లో ముంచేస్తాను, ఆ తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు చూడు అని అంటున్నాడు. కళ్యాణ్ మాటలు విన్న మిన్నీ మరింత కోరికగా అతన్ని కావలించుకుని, మీరు నాకు కావాలి అండి, మీరు ఇచ్చే ముద్దులు అన్నీ నేను తీసుకుంటా, ఏవి వద్దు అననుగా, ఇవ్వండి వెంటనే అని కవ్వించింది.
ఆమెపై ఉన్న ఇష్టం అతన్ని కంట్రోల్ చేసింది. అందుకే కళ్యాణ్ ఆమెను పూర్తిగా ఆక్రమించుకుని, ఏంటి నీకు నేను కావాలి అనిపిస్తుంటే కాదు అని నేను ఎలా దూరమయ్యేది? ఇంకా నా వల్ల కావటం లేదురా. నేను కొన్నాళ్ళు ఆగాలి అనుకున్నా. నీకు ప్రత్యేక గుర్తింపు వచ్చాక మనం ఒక్కటి అవుదాం అనుకున్నా. కానీ ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నా. నీకోసం అని ఆమెను ముద్దులలో ముంచేస్తూ మైమర్పిస్తుంటే అతడి అదరాల వెచ్చని శ్వాస ఆమె తనువును వీణమీటుతున్నట్టు పులకరించిపోయింది. ఆమె ఎంతో ఇష్టంగా అతడికి ఆమెను ఇస్తుంది. అలాగే అతన్ని ఇష్టంగా దగ్గరికి తీసుకుంటుంది. కళ్యాణ్ మిన్నీ కోరిక ఇష్టాన్ని కాదు అనలేకపోయాడు. అందుకే ఆమెకు ప్రేమామృతాన్ని పంచుతూ ముద్దుమురిపాలలో తేలుస్తూ ఉన్నాడు. ఆమె కూడా అతడికి ఏమాత్రం తగ్గకుండా అతన్ని ఆమె సొంతం చేసుకుంది. ఇరువురు శుభముహూర్తాన వర్షిస్తున్న మేఘాల ఉరుముల మెరుపుల మధ్య తమ మొదటి కలయికకి శ్రీకారం చుట్టారు. కళ్యాణ్ మిన్నీని పూర్తిగా అతడి సొంతం చేసుకున్నాడు. ఆమె కూడా అతడి సాన్నిహిత్యం సంతోషంగా స్వీకరించింది. ఇరువురు లోకాన్ని మరిచి ఎంతో ఆనందాన్ని అందుకున్నారు. కొంత సమయంకి కళ్యాణ్ స్పృహలోకి వచ్చినట్టు తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. ఓ నో, నేనేంటి ఎలా చేశాను? ఎందుకు తొందరపడ్డాను? మిన్నీ చిన్నపిల్ల, తెలియక నన్ను రెచ్చగొడితే నేను ఎలా కంట్రోల్ తప్పాను అని ఫీల్ అవుతూ చాలా బాధగా ఉన్నాడు. మిన్నీ అతన్ని హత్తుకుంటూ కళ్యాణ్ని కంట్రోల్ చేస్తూ, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది అండి. ఇష్టమైన వర్షాన్ని, సముద్రాన్ని చూశాను. ఇష్టంగా తడిచాను, ఆడుకున్నాను. అలాగే మీతో ఇలా నా జీవితాన్ని మరింత సంతోషంగా మార్చుకున్నాను. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని నవ్వుతూ అతడిని ముద్దాడింది. అంతే, కళ్యాణ్ మనసులో దిగులు మాయమైంది. ఆమె అంత ఆనందపడటం, తనని కావాలని అనుకోవటం చూసి అతడు కూడా ఆనందపడ్డాడు. నేను తప్పు చేయలేదు. నా భార్య నన్ను కావాలి అనుకుంది. నేను నా భార్యని నా సొంతం చేసుకున్నాను అని మనసుకి సర్ది చెప్పుకొని అమ్మయ్య అనుకుంటూ నవ్వాడు. ఆమె అతడిలో చిరునవ్వు చూసి సంతోషపడి, సరే ఇప్పుడు అయితే చాలా ఆకలి వేస్తుంది. మీకోసం మంచి భోజనం సిద్ధం చేస్తాను. అంతకంటే ముందు ఫ్రెష్ అయి వస్తా అని సిగ్గుపడుతూ టవల్ చుట్టుకుని వెళ్ళింది. కళ్యాణ్ సంతోషంగా మిన్నీ లవ్ యూ అంటున్నాడు. ఆమె ఆ మాట విని లవ్ యూ టు అని చెప్పి వాష్రూమ్ డోర్ లాక్ చేసుకుంది. కొంత సమయం గడిచింది. అక్కడంతా నార్మల్ అయ్యింది. కళ్యాణ్ డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చేసరికి మిన్నీ డిన్నర్ సిద్ధం చేసింది. కళ్యాణ్ ఆమె కళ్ళల్లోకి కొంటిగా చూస్తూ, నా మిన్నీ గ్రేట్, ఎన్ని వంటలు చేసింది. నా వల్ల కాలేదు అనేసి ఆమెను దగ్గరగా కూర్చోపెట్టుకుని ఇద్దరికీ ఒకే ప్లేట్లో ఫుడ్ వడ్డిస్తూ ఆమెకు తినిపిస్తూ అంతవరకు మనసులో మెదులుతున్న ప్రశ్న అడగలేక అడిగాడు. మిన్నీ, నీకు నా మీద నిజంగా కోపం లేదుగా అని. ఆమె ఎందుకు అన్నట్టు చూస్తుంటే కళ్యాణ్ తడబడుతూ, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అనిపిస్తుంది. నువ్వు ఎంతో సున్నితంగా ఉంటావు. నేను చాలా బలమైన వాడిని. నా మొరటి శరీరం నిన్ను బాధించలేదుగా. నాకు చాలా టెన్షన్గా ఉందిరా. ప్లీజ్ నిజం చెప్పు అని దిగులుగా అడుగుతుంటే ఆమె సిగ్గుపడుతూ, ఛీ, ఏంటి అండి అలా అంటారు? మీరు నన్ను ఏమీ బాధ పెట్టలేదు. నాకు ఇబ్బందిగా ఉంది మాట్లాడటానికి. ప్లీజ్ మీరు ఏం ఆలోచించకండి. నాకు ఆకలి వేస్తుంది అంటూ నోరు చాచింది. కళ్యాణ్ అమ్మయ్య అనుకుని, సరే ఇంకా అడగనులే అని ఆమెకు తినిపిస్తూ ఉన్నాడు. ఆమె అతడికి తినిపిస్తూ ఉంది. ఆ జంట ఎంత ఆనందంగా ఉన్నారో మాటల్లో చెప్పలేను. ఆమె నిద్రపోయింది. కళ్యాణ్ మాత్రం మిన్నీ టాలెంట్ ప్రపంచానికి తెలియచేయాలి అని మేలుకుని ఆమె ఆడిన ఆట పాట వీడియో రికార్డ్ అంతా ఎడిటింగ్ చేసి రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. ఆమె చేసిన డ్యాన్స్ త్వరలో అందరూ చూసేలా ఏర్పాటు చేశాడు అన్నమాట. బట్ ఇవాళ ఇద్దరూ ఒకటయ్యారు. కానీ ఇంకోసారి తొందరపడొద్దు అని మనసుకు గట్టిగా చెప్పుకొని ఆమె ప్రతిభ అందరికీ తెలిసి అందరూ మిన్నీని ప్రశంసించాలి. అంతేకాదు అఖిలాండేశ్వరి విఆర్ ఆట కట్టించి వాళ్ళని చట్టానికి పట్టించి నా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చి అప్పుడు నెక్స్ట్ స్టెప్ వేస్తాను. అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు పని చేయను అని అనుకుంటూ ఉంటే మిన్నీ నిద్రలో కళ్యాణ్ గారు అని పిలిచింది. అంతే, చేస్తున్న పని అంతా ఎక్కడికక్కడ వదిలేసి ఆమెను చుట్టుకుని నేను ఇక్కడే ఉన్నానురా అని ఆమెను దగ్గరే తీసుకుని నిద్రలోకి జారుకున్నాడు.
అఖిలాండేశ్వరి దగ్గరకు ఆగమేఘాల మీద వచ్చాడు పిఏ కనకారావు. అతడు తెలుసుకున్న విషయం వెంటనే చెప్పకపోతే గతంలో వరప్రసాద్ భార్యాబిడ్డల గురించి చెప్పలేదు అని లాగిపీకింది. ఇప్పుడు పచ్చడి చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే పరుగులు పెడుతూ వెళ్ళాడు. కానీ ఆలస్యం చేశాడు. ఆవిడ తన గదిలో గడియ వేసుకుని ఉంది అని ఇంట్లో పనివాడు సూరిబాబు చెప్పాడు. అంతే. అక్కడితో పిఏ కనకారావు అడుగులకి బ్రేకులు వేసి ఆవిడ బయటకు రాగానే విషయం చెప్పాలి అని ఫిక్స్ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నాడు. సరిగ్గా 1 గంట సమయం తర్వాత అఖిలాండేశ్వరి బెడ్రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. అంతే. అతడు ఆయాసపడుతూ అమ్మ అమ్మ పెద్ద మేటర్ ఉంది, అర్జెంటుగా మీతో చెప్పాలి అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు. అందుకు కారణం అతడు ఎదురుగా అఖిలాండేశ్వరి ఉన్నా ఆవిడ వెనకే మధుమతి ఉంది. ఆమెను చూసి నోరు మెదపలేకపోయాడు. మధు చిన్న నవ్వు నవ్వి చూస్తుంది. అతడు నీరు నములుతూ నిలుచున్నాడు. అఖిలాండేశ్వరి చిరాగ్గా ఏంటి హడావుడిగా వచ్చి ఏదో చెప్పాలి అనుకుని సైలెంట్ అయ్యావు, చెప్పు ఏంటి విషయం అని సీరియస్గా చూస్తూ అడిగింది. అతడు వెనకడుగు వేయాలి అనుకోలేదు. అందుకే తాను చూసింది చూసినట్టు చెప్పేస్తూ అమ్మా మన మధు మేడం ఆ డిఎస్పి విజయ్ని లవ్ చేస్తుంది, ఇద్దరు పబ్లిక్ ప్లేస్లో హాక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటూ కనిపించారు అని రహస్యం చెప్పినట్టు చెబుతుంటే ఆవిడ సీరియస్ అవుతూ అతడి చెంప చెల్లుమనిపించింది. అతడు మైండ్ బ్లాక్ అయినట్టు షాక్ అయి చూస్తుంటే ఆవిడ మధుని దగ్గరకు తీసుకుని మధు నా కూతురురా, అలాంటి లో క్లాస్ వాడిని లవ్ చస్తే చెయ్యదు, కాకుంటే ప్రస్తుతానికి వాడే నా కూతురికి కాబోయే వరుడు, నాకు కాబోయే అల్లుడు, ఏమా మధు అంతేగా అని కూతురు వైపు నవ్వుతూ చూసి అడిగింది. పిఏ కనకారావు ఆవిడ కొట్టిన దెబ్బ కంటే పెద్ద దెబ్బ తిన్నట్టు షాక్ అయి చూస్తుంటే ఆవిడ అతడి మొహం తేలేయటం చూసి నీకు అర్థం కాదు కానీ త్వరలో విజయ్ నా ఇంటికి కాబోయే అల్లుడుగా వస్తాడు, వాడి తమ్ముడు ఆడి పెళ్ళాం చుట్టం చూపుగా ఇక్కడికి రావాల్సి వస్తుంది, మాకు కావాల్సింది కూడా అదే, అందాక నీ కంపు నోరు తెరవకుండా మూసుకుని ఉంటే మంచిది, లేదా చావగొడతాను చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చి అవతలికి పొమ్మని చెప్పింది. అతడు దిగులుగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ కళ్యాణ్ దెబ్బకి ఇప్పుడు బ్రెయిన్ కానీ మోకాలికి దిగిపోలేదుగా, అసలు విషయం ఏమై ఉంటుంది, అయినా నాకెందుకు వచ్చిన పోయే కాలం, నోరు మూసుకుని ఉండక పరుగులు పెడుతూ వచ్చి ఈవిడికి విషయం చెప్పాను అని తిట్టుకుంటూ బయటకు పోయాడు. మధు విజయ్ సలహాతో ఎలాంటి పొరపాటు లేకుండా సీన్ నడిపింది. అందుకే అఖిల బుట్టలో పడింది. మధు కనకారావు కంటే ముందుగా షార్ట్ కట్టులో ఇల్లు చేరుకుంది. ఏదో రహస్యం చెప్పాలి అన్నట్టు మమ్మీ అర్జెంట్ నాతో రా అని ఆవిడని తీసుకుని గదిలోకి పోయింది. ఆవిడ విషయం ఏమిటి అని అడిగింది. మధు కన్నీళ్లు పెడుతూ మమ్మీ నాకేం నచ్చలేదు, మమ్మీ నువ్వు ఇలా ఉండటం, నువ్వు హాస్పిటల్ బెడ్ ఎక్కటం ఏంటి మమ్మీ, నేను ఆ కళ్యాణ్ డౌన్ఫాల్ చేయటం, అన్నయ్యలు వాడి ట్రాప్లో పడి నీకు దూరం అవ్వటం, చివరికి అక్కాబావ కూడా నిన్ను కాదు అని ఫారిన్లో సెటిల్ అవ్వటం నాకు నచ్చలేదు, వీటన్నిటికీ కంటే ఎక్కువ నచ్చనిది ఆ జ్యోతి విశ్వాసం లేకుండా చిన్నప్పటి నుంచి పెంచిన నిన్ను కాదు అని ఆ ఏసీపీతో లేచిపోయింది. 10 మందిలో మనల్ని అవమానించి అది హ్యాపీగా ఉంది. అసలు వీటి అన్నిటికీ కారణం ఆ జ్యోతి, అది సుఖంగా పెళ్లి చేసుకుని ఉండటం నాకేం నచ్చలేదు, అది మళ్ళీ నీ కాలి దగ్గరికి రావాలి, వాడు ఆ కళ్యాణ్ చేసిన తప్పుకి చెంపలు వేసుకోవాలి, నేను హాస్పిటల్ బెడ్ ఎక్కించిన వాడి ఫ్యామిలీ ఎవరూ సుఖంగా ఉండకూడదు, అంతేకాదు నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే విన్నాను, నీకు ఆ కళ్యాణ్ సిగ్నేచర్ కావాలి అంటున్నావు, ఎందుకు మమ్మీ అతడి సంతకం నీకు అంత ఇంపార్టెంటా, ఒకవేళ నీకు ఇంపార్టెంట్ అయితే ఆ మతిలేని జ్యోతిని వాడుకుని సంతకం పెట్టిస్తాను, ఇవన్నీ జరగాలి అంటే నాకు ఓ స్ట్రాంగ్ గ్రిప్ కావాలి, వాడే డిఎస్పి విజయ్, వాడు నాకు ఫ్రెండ్గా వస్తూనే మోసం చేశాడు, వాడి తమ్ముడు లవ్కి హెల్ప్ చేసి స్నేహానికి వెన్నుపోటు పొడిచాడు, అందుకే స్నేహం కంటే స్ట్రాంగ్ రిలేషన్ లవ్, దాన్ని అడ్డం పెట్టుకుని మొదట ఆ విజయ్ని, ఆ తర్వాత వాడి ద్వారా వాడి తమ్ముడు వాడి పెళ్ళాన్ని మన ఇంటి వరకు వచ్చేలా చేస్తాను, మనకి కావలసిన పని జరిగే వరకు ఓపిక వహించి మంచిగా నడుచుకుంటూ విజయ్ని ఎంతో నమ్మించి ప్రేమికురాలుగా నా మాయలో ముంచేస్తూ నీకు చేసిన దానికి అంతకు 100 రెట్లు బదులు తీసుకుంటాను, టోటల్ ఫ్యామిలీ హాస్పిటల్ బెడ్ ఎక్కే షాక్ ఇస్తాను, నీ కోరిక నెరవేరుస్తాను, ఇప్పుడే విజయ్ని నా లవ్ ట్రాప్లో పడేసి వస్తున్నా, ఇంకా నా చుట్టూ బొచ్చు కుక్కలా తిరుగుతూ ఉంటాడు చూడు అని ఏదో సాధించినట్టు విషయం అంతా చెప్పింది మధు.
అదంతా విన్న అఖిలాండేశ్వరి గొప్పగా ఫీల్ అవుతూ, శభాష్ మధు, నువ్వు నా కూతురు అనిపించుకున్నావు. నా తెలివి నీ ఒక్కతికే వచ్చింది. మంచి పథకం వేశావు. నీ ప్రేమ మాయలో ఆ అన్న, వాడి అభిమానంలో తమ్ముడు, తమ్ముడు పెళ్ళాం ఈ అఖిలాండేశ్వరి ఇంట్లో అడుగు పెడతారు. వాళ్ళని ఒక ఆట ఆడుకుంటాను. మనకి ఆ కళ్యాణ్, ఆ అమ్మ సుగుణ కూడా సహాయపడుతుంది. ఇంకా మంచి మనిషిగా మారాను అన్నట్టు నా అన్నని కూడా దగ్గరకు రానిస్తాను. అవకాశం చూసుకుని నాకు కావలసింది నేను తీసుకుని నన్ను మోసం చేయాలి అని చూస్తున్న నా అన్నని, నిన్ను ప్రేమిస్తున్న విజయ్ని మోసం చేసి మనం తప్పుకుంటాము. నన్ను కాదు అనుకున్న వారికి నేను ఏమి ఇవ్వను. ఈ సంపద, ఆస్తి, అంతస్తు అంతా నీకు పట్టం కట్టి గొప్ప రాకుమారుడిని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను అంటూ గొప్పగా చెప్పింది. మధు మనసులో అనుకుంది, నా రాకుమారుడు విజయ్ మాత్రమే, నాకు ఇంకే రాకుమారుడు అవసరం లేదు అని. ఆవిడ గది డోర్ ఓపెన్ చేయగానే పిఏ కనకారావు ఆయాసపడుతూ విజయ్ మధు లవ్ మేటర్ చెప్పేసరికి ఆవిడ రివర్స్ అయింది. ఎంతో తెలివిగా విజయ్ ప్లాన్ చేసి త్వరలో కళ్యాణ్ మిన్నీలు ఆ కోటలో అడుగు వేసేలా సెట్ చేశాడు. మధు సంతోషంగా మన ప్లాన్ సక్సెస్ అని చెప్పడంతో అతడి సూపర్ అనుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా మిన్నీకి మెలకువ వచ్చింది. ఆమె కళ్యాణ్ని చుట్టుకుని పడుకుని ఉంది. గత రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది. ఆమె కళ్యాణ్ని బలవంతం పెట్టడం, అతడు ఆమె కోసం అతడి నిర్ణయం మార్చుకుని దగ్గరకు తీసుకోవటం అన్నీ గుర్తుకు వచ్చాయి. ఆమెకు ఎక్కడ లేని సిగ్గుగా అనిపించింది. అందుకే గబుక్కున అతడికి దూరం జరిగి అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోవాలి అనుకుంది. ఆమె వెళ్ళే వీలు లేకుండా కళ్యాణ్ ఆమె చేయి పట్టుకుని, ఏంట్రా ఎక్కడికి వెళ్ళేది? నన్ను వదిలి నిన్ను నేను పోనివనుగా అంటూ అతడి వైపు లాక్కుని హత్తుకుంటూ ఉంటే ఆమె మొగ్గలా ముడుచుకుపోతూ, నాకు సిగ్గుగా ఉంది కళ్యాణ్ గారు. నిన్న రాత్రి నేను చాలా అల్లరి చేశాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అసలు నాకేమైంది తెలియటం లేదు అంటూ ఉంటే అతడు ఆమె బుగ్గపై పెదవులతో రాస్తూ, ఏమైందా? నా మీద ప్రేమైంది అంతే. దానికి సిగ్గు దేనికిరా? నేను నీ వాడిని, నువ్వు నా ప్రాణం. మరి ఎందుకు ఇబ్బంది అంటూ ఆమెను కంట్రోల్ చేసుకుంటూ మాటల్లో పెడుతూ ఉన్నాడు. మిన్ని అర్థం చేసుకుని, సరే అండి, ఇంక నేను అల్లరి చేయను. మీరు అలా చెప్తే అలా వింటాను అని మాట ఇచ్చింది. ఆ మాట కోసమే చూస్తున్న కళ్యాణ్, థ్యాంక్ యూరా, నేను చెప్పేది వింటా అన్నావు. సరే అయితే నేను ఏం చెప్పినా ఏం చెయ్యమన్నా కాదు రాదు అనకుండా చేయాలి, సరేనా అంటూ అడిగాడు. ఆమె సరే అని నవ్వుతూ చెప్పింది. కళ్యాణ్ ఓకే అయితే కొద్ది రోజుల్లో నీకు అంతా వివరంగా చెప్తాను అంటూ వాచ్ వైపు చూసి, రే ఇంకా 5 కూడా కాలేదురా, నిద్రపో కాసేపు అంటూ ఉంటే ఆమె ఇంకా నాకు నిద్ర రాదు అండి, స్నానం చేసి వస్తాను. మీరు కూడా రెడీ అయితే అత్తయ్య చెప్పారు ఇక్కడ సింహాచలంలో ఉన్న సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకుని రండి అని. వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామండి, ఆ తర్వాత మళ్ళీ బీచ్కి వెళ్ళి కాసేపు అంటూ ఉంటే కళ్యాణ్ అడ్డుకుంటూ, కుదరదు, ఆ బీచ్కి మళ్ళీ అంటే ఒప్పుకోను. నైట్ ఎంతలా వణికిపోయావు తెలుసా? లక్కీ ఫీవర్ రాలేదు. మళ్ళీ బీచ్ సముద్రంపై ఆడతా పాడతా అంటే నో పర్మిషన్ అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు. మిన్ని దిగులుగా, అంతేనా, నేను నీళ్ళల్లో ఆడుకోకూడదా అని అడిగింది. అతడు ఆమెను బుజ్జకిస్తూ, ఆరోగ్యం పాడవుతుందిరా, అందుకే వద్దు అంటున్నా. మా మంచి మిన్ని కదూ, ఈ కళ్యాణ్ మాట వినమ్మా అంటూ ఉంటే ఆమె నవ్వేస్తూ, సరే నీళ్ళల్లో తడవను, దూరం నుండి చూస్తాను, ప్లీజ్ వద్దు అని చెప్పకండి అంటూ అడుగుతుంటే కళ్యాణ్ నవ్వుతూ, నువ్వు అంత ముద్దుగా అడుగుతుంటే నేను కాదు అని ఎలా అంటానురా? ఓకే అలాగే, కానీ చెప్తున్నా నీళ్ళల్లో తడవకూడదు అంతే అని ఆర్డర్ వేశాడు. ఆమె అక్కడి వరకు తీసుకువెళతాను అనేసరికి, హే మా కళ్యాణ్ గారు నన్ను బీచ్ దగ్గరకు తీసుకువెళతారు అంటూ అతడికి ఒక ముద్దు ఇచ్చి పరుగు అందుకుంది. కళ్యాణ్ నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. 7 గంటల సమయంలో ఇద్దరూ రెడీ అయ్యి ముందుగా సింహాద్రి అప్పన్నని దర్శనం చేసుకునేందుకు వెళుతున్నారు. మార్గ మధ్యలో విజయ్ కాల్ చేసి కళ్యాణ్కి విషయం చెప్పాడు. కళ్యాణ్ నవ్వుతూ, నువ్వు సామాన్యుడు కాదురా, అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపిస్తావు. నీ ప్లాన్ ప్రకారమే మేము త్వరలో ఆవిడ ఉంటున్న మా మిన్నీ గారి ఇంట్లో అడుగు పెడతాం, ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేసి మిన్నీ వైపు నవ్వుతూ చూసి సింహాచలం వైపు కారు పోనిచ్చాడు. ఇద్దరూ సంతోషంగా గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు.
మిన్ని మనసులో మాట బయటికి అంటుంది. స్వామి, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నాకు కళ్యాణ్ గారిని భర్తగా ఇచ్చావు. నేను ఆయన దగ్గర ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషం, మా అనుబంధం ఎప్పటికీ దూరం చేయకు. ఇంకా నా కళ్యాణ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయనకి అపజయం అంటూ కలగకూడదు. ఎలాంటి పని చేయాలి అనుకున్నా విజయమే ఇవ్వాలి అంటూ వేడుకుంది. కళ్యాణ్ కూడా ఆమెకు వినిపించేలా వేడుకుంటూ ఉన్నాడు. స్వామి, నా మిన్నీలో గొప్ప డాన్సర్ దాగి ఉంది. ఆమెలో దాగి ఉన్న డాన్సర్ ప్రపంచానికి కనిపించాలి. ఆమె గొప్పతనం అంతా మెచ్చుకోవాలి. అది చూసి నేను ఎంతో సంతోషపడాలి. నీదే భారం, నా మిన్ని గొప్ప డాన్సర్ అవ్వాలి అంటూ కోరికని మిన్ని వైపు చూశాడు. ఆమె నవ్వుతూ, మీ కోరిక అదే అయితే నేను మీరు చెప్పిన ప్రతిదీ చేస్తాను అండి. మీరు సంతోషపడేలా చూస్తాను అని సంతోషంగా ఒప్పుకుంది. కళ్యాణ్ హ్యాపీ అయిపోతూ, థ్యాంక్స్ మిన్నీ అని. స్వామి, నువ్వు పవర్ఫుల్ గాడ్, నా కోరిక ఇంత త్వరగా నెరవేరుస్తావు అనుకుని అక్కడి కుంకుమ తీసి భార్య నుదుటిన పెట్టాడు. మిన్నీ కూడా కళ్యాణ్కి కుంకుమ బొట్టు పెట్టింది. గుడిలో పూజారి అక్షంతలు వేసి తులసి దళం చేతికిస్తూ శుభం అంటూ దీవించారు. ఇద్దరూ సంతోషంగా వెనుతిరిగారు. మార్గం మధ్య మిన్నీ ఐస్ క్రీమ్ పార్లర్ చూపిస్తూ ఐస్ క్రీమ్ అని అడిగితే ఆమెకు ఐస్ క్రీమ్ కొనిచ్చి, ఇంకా ఏమైనా కావాలా మిన్నీ అని అడిగాడు కళ్యాణ్. ఆమె అక్కడి చాక్లెట్ బాక్స్ చూసి ఇది కావాలి అని అడిగింది. కళ్యాణ్ తీసుకుని కార్ స్టార్ట్ చేశాడు. వాళ్ళు బీచ్ పరిసరానికి చేరుకున్నారు. కానీ కళ్యాణ్ కారు ఆపలేదు. నిదానంగా నడుపుతూ, కారులో నుండి చూసుకో, కిందకు దిగకు. ఒక్కసారి నువ్వు ఇసుకలో అడుగు పెడితే ఆగవు. ఆ కెరటాల మధ్యకు వెళతా అని మారం చేస్తావు అని అడ్డుకుంటూ ఉంటే మిన్నీ దిగులుగా, ఏం కాదు, నిజంగా నేను కాళ్ళు మాత్రమే తడిసేలా చూసుకుంటా, అంతకుమించి చేయను, ప్రామిస్, ప్లీజ్ లోపలికి వెళదాం అంటూ అడిగింది. కళ్యాణ్ నవ్వుతూ, అసలు తడవను అన్నావు, ఇప్పుడు కాళ్ళు వరకు తడుస్తాయి అంటున్నావు. చూసావా, సరే ప్రామిస్ అంటున్నావుగా, ఒప్పుకుంటున్నా అని కారు ఆపాడు. అప్పటికే కొంత దూరం వచ్చేశారు. అక్కడ అంతా జాలరి వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. బోట్లు ఒడ్డుకు తెచ్చి పెట్టి ఉన్నాయి. చుట్టూ చేపలు బుట్టల్లో వేసుకుంటూ ఉన్నారు. చేపల వాసన రావటం తెలుస్తుంది. అందుకే కళ్యాణ్ కారు వెనక్కి పోనిస్తారా, ఇక్కడ అంతా ఫిష్ స్మెల్ వస్తుంది అని చెబుతుంటే మిన్నీ, ఏం అక్కర్లేదులే, వీళ్ళంతా ఎంతో కష్టపడేవాళ్ళు, వీళ్ళకి మీరు ఎంతో గౌరవిస్తారు అన్నారుగా. ఆ క్షణమే నాకు ఇక్కడి వారిపై గౌరవం ఏర్పడింది. వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడి వారిని అవమానించలేను. ప్లీజ్ ఇక్కడే ఆగుదాం అని కారు దిగింది. కళ్యాణ్ మిన్నీ మాటలకి సంతోషపడి, ఎంతైనా రాజా విక్రమసింహ మృణాలిని గారి డాటర్ కదా, కష్టపడే ప్రజలపై అభిమానం ఉండటంలో ఆశ్చర్యమేముంది అనుకుని ఆమె వెనకే కదిలాడు. మిన్నీ అక్కడ అంతా సరదాగా తిరుగుతూ, నీటి అలల మధ్య అడుగులు వేస్తూ, ఎక్కువ తడవకుండా జాగ్రత్త పడుతూ, ఒడ్డున నిలిపి ఉన్న బోట్లు చూస్తూ, ఇంత పెద్దగా ఉన్నాయి, నీటిలో ఎలా తేలుతాయో ఏమిటో అనుకుంటూ అక్కడంతా ఉరుకులు పరుగుల వేగం అందుకుని సరదాగా ఆడుకుంటున్న మిన్నీని కాస్త దూరంగా నిల్చుని కళ్యాణ్ ప్రేమగా చూస్తూనే ఉన్నాడు. మిన్నీ ఒకచోట కుప్పలుగా విరిగిపడి ఉన్న బోట్లు చూసి, అయ్యో ఎన్ని బోట్లు విరిగిపోయాయో, పాపం నీటిపై తేలలేక చివరికి ఇలా విరిగిపోతాయి అనుకుంటా. కళ్యాణ్ గారు చూసారా, ఇక్కడ ఎన్ని విరిగిన బోట్లు ఉన్నాయో అని చూపించింది. కళ్యాణ్ వాటిని పరీక్షగా చూస్తూ ఉంటే మిన్నీ దృష్టి అక్కడ ఉన్న నలుగురు పిల్లల మీద పడింది. వాళ్ళు సముద్రం వైపు చూసి ఏడుస్తూ నిలుచున్నారు. చిన్నపిల్లలు వెంట పెద్దవాళ్ళు లేకుండా అలా ఏడుస్తూ సముద్రాన్ని చూడటం చూసి మిన్నీ కంగారు పడింది. వాళ్ళని దగ్గరకు తీసుకుని, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు, మీ అమ్మా నాన్న ఎవరు, ఇక్కడ లేరేంటి, మీరు తప్పిపోయారా, అందుకే ఏడుస్తున్నారా అని అడిగింది. వాళ్ళు మా అమ్మా నాన్న అంటూ ఒకే మాట చెప్పి ఏడుస్తున్నారు. మిన్నీ, ఏడవకండి, ఉండండి, అందరికీ చాక్లెట్స్ ఇస్తా అని కార్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ తెచ్చి వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటే ఆ పిల్లల తల్లులు ఆమెను విదిలిస్తూ పిల్లల చేతిలో చాక్లెట్స్ విసిరి కొట్టారు. మిన్నీ దూరంగా పడబోతే కళ్యాణ్ వచ్చి పట్టుకుని అక్కడి ఆడవాళ్ల వైపు అర్థం కానట్టు చూశాడు. మిన్నీ బాధగా, ఏమైందమ్మా, ఎందుకు పిల్లల చేతిలో చాక్లెట్స్ పడేశారు అంటూ అడిగింది. వాళ్ళు సహనం లేనట్టు చిరాగ్గా, చాలమ్మా మీ సానుభూతి, ఇంకా మా వల్ల కాదు, అంతా జాలి పడేవాళ్లే, మాకు సాయం చేసేవారు దారి చూపేవారు లేకుండా పోయారు,
ఏరా మీ నాన్న పోయి 3 నెలలు అయింది తెలుసుగా. పోయిన నాన్న సముద్రం దగ్గర ఏడుస్తూ కూర్చుంటే వస్తాడా? ఏంటి రండి అని పిల్లల్ని కొడుతూ ఆ తల్లులు లాక్కుపోతూ ఉంటే కళ్యాణ్ అడ్డుకుని, ఆగండి అమ్మా, ఏంటి మీ సమస్య? నాతో చెప్పండి, నేను సాయం చేస్తాను. నన్ను నమ్మండి. మీ సమస్య ఏదైనా సరే నేను చూసుకుంటా. విషయం ఏమిటో చెప్పండి అని ఎంతో స్థిరంగా అడిగాడు కళ్యాణ్. ఆ ఆడవాళ్ళు అతడి వైపు పరీక్షగా చూస్తూ, తమరు ఎవరు బాబు అని అడిగారు. కళ్యాణ్ వారికి ధైర్యం ఇస్తూ, నేను ఏసీపీ కళ్యాణ్, పోలీస్ ఆఫీసర్ని. మీకు సహాయం చేస్తాను. నన్ను నమ్మి ఏం జరిగిందో చెప్పండి. ఆ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతూ అతడి భార్యని దగ్గరకు తీసుకుంటూ నిల్చున్నాడు. ఆలోగా ఇంకొంతమంది అక్కడి బాధితులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కళ్యాణ్ చూసి ఏదో నమ్మకం ఏర్పడినట్టు చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంటూ 3 నెలల క్రితం జరిగింది తెలియచేస్తున్నారు.